హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందామండి. అదేంటంటే ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్స్ గురించి చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎవరైతే మనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ టూల్ అనేది మనము ఎప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చెప్పుకుందాము. ఎప్పుడైతే మార్కెట్ మనకి ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు మనకి పుట్ సైడ్ వెళ్తుంది కదా, ఇలాంటప్పుడు సడన్గా మనకి ఐదర్ సపోర్ట్ లెవెల్ నుండి కానివ్వండి, లేదంటే రెసిస్టెన్స్ లెవెల్ నుండి కానివ్వండి, రివర్స్ బ్యాక్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు మార్నింగ్ నుండి రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి కదా. ఇక్కడ నాకు ఆల్రెడీ తెలుసండి 25,888 నుండి 25,965 అది రెసిస్టెన్స్ లెవెల్, అక్కడ వరకు వెళ్తుందని చెప్పేసి నాకు తెలుసు. అందుకనే నేను ఏ టూల్ యూజ్ చేయలేదు. బట్ కొంతమంది బిగినర్స్కి ఏంటంటే అది రివర్స్ బ్యాక్ అవుతుందా లేదంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, అది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ టూల్ సెక్షన్లో ఫిబ్ రిట్రేస్మెంట్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డే హై నుండి మనకి ఎక్కడైతే హై ఫామ్ అయిందో ఆ డేలో, ఆ హై నుండి డే లో వరకు ఇలా డ్రా చేసుకోవాలి. సో ఈ లెవెల్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయండి. ఈ లైన్స్ ఉన్నాయి కదా, కలర్డ్ లైన్స్, దాని లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మనకి ట్రెండ్ రివర్స్ అవుతుందా లేదంటే అది పుల్ బ్యాక్ వెళ్తుందా, స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి, లాంగ్ ట్రేడ్ హోల్డ్ చేయడానికి అవన్నీ తెలుస్తాయండి. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ వచ్చేసి టాప్ నుండి 1, 0.236, 0.618, 0.5, 0.382, 0.236 అండ్ 0 ఇవన్నీ ఉన్నాయి కదా. మిగతా అన్నీ అంతగా అవసరం లేదండి, ఓన్లీ మనకు 2 లెవెల్స్ ఉంటే చాలు. అది 0.618 అండ్ 0.5. కొంతమందికి మనకి ఇవన్నీ అవసరం లేదంటే అవి కూడా రిమూవ్ చేసుకోవచ్చండి. నేను ఇన్ కేసు మీకు ఫ్యూచర్లో కావాలి అంటే అది క్లియర్గా ఓన్లీ టూల్ యూజ్ చేసి నేను వీడియో చేస్తాను. ఇప్పుడు జస్ట్ మనకు మార్కెట్లో ఆ లెవెల్ తెలియడానికని చెప్తున్నాను. సో మార్కెట్ మార్నింగ్ నుండి మనకి ఫాల్ వచ్చింది, సడన్గా గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. అయితే అది మనకి ట్రెండ్ రివర్స్ అవుతుందా, ఒకవేళ కొంతమంది ఏంటంటే మనకి మూమెంట్ క్యాప్చర్ చేయకుండా ఓన్లీ అది రివర్స్ బ్యాక్ అయినప్పుడు ఆ లెవెల్ నుండి ఎంట్రీ తీసుకోవడానికి చూస్తారు, లేదంటే ఆ ట్రేడ్ హోల్డ్ చేయడానికి కూడా చూస్తారు. ట్రేడ్ హోల్డ్ చేసినప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. సో ఈ 0.5 లెవెల్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలండి, 0.6 దగ్గర కూడా. సో ఇన్ కేసు మార్కెట్ ఆ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయిందనుకోండి, ఆ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నట్టు. లేదంటే 0.5 లెవెల్ ఆర్ 0.6 లెవెల్ని బ్రేక్అవుట్ చేసి మనకి కంటిన్యూషన్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయిందనుకోండి, అప్పుడు మనకి ఎంట్రీ పాసిబుల్ అవుతుంది కాల్ సైడ్. ఇక్కడ వరకు వెయిట్ చేయాలండి. ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. లేదంటే ఒకవేళ పుట్ సైడ్ ఎంట్రీ ఆల్రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇది పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ 0.6 లెవెల్ వరకు అది కనుక అది టచ్ చేసి మళ్ళీ ఫాలో అయ్యేది ఉంటే ఓకే, ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది, లేదంటే మనం ట్రేడ్ క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది స్పాట్ చార్ట్లో ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ప్రీమియం చార్ట్లో చూద్దాం. మార్నింగ్ నుండి మనకి ఫాల్ వచ్చింది కాబట్టి పుట్ సైడ్లో మనకి అప్ సైడ్ వెళ్తుంది. సో అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే డౌన్ టు టాప్, బాటమ్ టు టాప్ మనము మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అండి, 0.5 లెవెల్ ఎక్కడ ఉంది, 0.6 లెవెల్ ఎక్కడ ఉంది, ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ వరకు మార్కెట్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇది పుట్ సైడ్ కాబట్టి అప్ సైడ్ వెళ్తుంది. సో అప్ సైడ్ వెళ్తే మనకి ట్రేడ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి 0.6 లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అయ్యేది ఉంటే ఆ ట్రేడ్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ఆపర్చునిటీ కాల్ సైడ్ వస్తుందా లేదా, సేమ్ ఇలాగే మనము కాల్ సైడ్ వచ్చేసి టాప్ టు బాటమ్ చూసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ అయింది కాబట్టి మనకి బాటమ్ నుండి ఎక్కడైతే
0.5 ఆర్ 0.6 లెవెల్ని క్రాస్ చేసి మనకి అక్కడ సస్టైన్ అయితే క్యాండిల్ ఆ లెవెల్ నుండి ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇలా అండి, మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు అది ఎక్కడ వరకు వెళ్తుంది, వెళ్ళినప్పుడు మనము ట్రేడ్ హోల్డ్ చేసుకోవచ్చా లేదంటే న్యూ ట్రేడ్ కోసము ట్రై చేయొచ్చా అనే కాన్సెప్ట్ మనకు తెలుసుకోవాలంటే ఈ టూల్ మనకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉండేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.